కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా అమినాపురం 5వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాజీ ఎంపీటీసీ అంబటి లక్ష్మి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది మీకు? నేను 5వ వార్డు కౌన్సిలర్గా నిలబడ్డాను. మీ మహాశయులకు చేగుర్తుకు ఓటమి కల్పించాలని గుర్తిస్తున్నాను. ప్రజలందరికీ నమస్కారాలు. నేను 5వ వార్డు కౌన్సిలర్ని. మేము చేతి గుర్తుపై ఓటేయాలి. మాకు టికెట్ ఇచ్చిన అందరికీ ఎమ్మెల్యేకు నమస్కారాలు. ఓటమి చేగుర్తుకు ఓటేయాలని మంచి మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన. డిసిసి వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నా. అన్న నమస్తే. నమస్తే. మహబూబాబాద్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కేసముద్రం నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తర్వాత ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఈరోజే మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళీ నాయక్ గారు కూడా 5-6 వార్డుల కౌన్సిలర్ల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి క్రమంలో కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల మరి అప్పుల పాలు చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాప్రభుత్వంలో ప్రజా పరిపాలన చేస్తూ మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా మరి 2 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకొని మరి ప్రజల మన్నలను పొందుతూ ఉన్న క్రమంలో ఈ గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మరి 70% మరి సర్పంచులను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. అదేవిధంగా మరి రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా మరి జోరుగా ముందుగా కాంగ్రెస్ పార్టీ హస్తగతం ఎక్కువ స్థానాలను మరి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని వెన్నుదన్నుగా ఉండి ఆశీర్వదించేటువంటి దిశగా ఈరోజు ప్రజలు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సుముఖంగా ఉన్నారు. మరి ఉత్సాహంతో ప్రజలు ప్రచారంలో కూడా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిర్ణయించిన అభ్యర్థులకు వారి యొక్క చేయూత మరి వెన్నుదన్ని ఉంటూ ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ఒక ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పేరుకు మాత్రమే ప్రజాప్రభుత్వం కాదు, అది రాక్షస ప్రభుత్వం అంటుంది. ఏమంటారు దాన్ని? ఇది బీఆర్ఎస్ నాయకుల యొక్క దిగజారుడుతనం, వాళ్ళ యొక్క అవివేకం. 10 సంవత్సరాలు పరిపాలించి కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టిన తర్వాత రాక్షసానందం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత లోటు ఉన్నా కూడా మరి ఏదైతే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒక మాట అంటే మాట తప్పకుండా అధికారం రాగానే మరి మహిళలకు పెద్దపీట వేసి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది. ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తారని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా మరి మరి కరెంటును కూడా ఇస్తున్నటువంటి వైనం. మరి ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ అడగనటువంటి హామీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలన జరిగిన 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వనటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాక్షస పరిపాలన అని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. నిజంగా ఎంతో మంది పేదలకు మరి ఏకకాలంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంటది. అదే కాకుండా అడగకుండానే బువ్వెట్టినట్టుగా మరి సన్న బియ్యాన్ని కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ మరి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొని సన్న బియ్యాన్ని పేదలకు కడుపు నిండా ఒక బువ్వ తినేటువంటి అవకాశం కల్పించినటువంటి ఒక గొప్ప ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. రాక్షసానందం వాళ్ళదండి. వాళ్ళు ఈరోజు ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని తీసుకుపోతున్నటువంటి దాన్ని చూడలేక ఓర్వలేక ఏం చేయాలనేది అర్థం కాక అలాంటి ప్రేరణాపరులు జరుగుతూ ఉన్నారు. కేసముద్రం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అన్ని కూడా దుర్వినియోగం, నాణ్యత లేనటువంటి పనులు చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏమంటారు? అసలు అర్హతే లేదు. ఫస్ట్ అభివృద్ధి అనే పదాన్ని వాడే అర్హత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అర్హత గురించి మాట్లాడడం అంటే చాలా సిగ్గుచేటైన ముచ్చట. కనీసము ఈ కేసముద్రం మండలాన్ని అభివృద్ధి అంటే ఏంటిది? 10 సంవత్సరాలలో నేను మీ ఛానల్ ద్వారా సవాల్ విసురుతున్నా ఉన్నాను. ఏమి అభివృద్ధి చేసిందో చూపించాలని నేను కోరుతా ఉన్నాను. కేసముద్రంలో ప్రాథమిక అవసరాలను 10 సంవత్సరాల్లో గుర్తించకుండా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం అంటే
వారి అవివేకానికి నిదర్శనం. ఒక సగం క్యాబినెట్ ఇక్కడికి వచ్చే 6 మంత్రులతోని ఓ 400 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేస్తూ ఉంటే వాళ్ళకేమైనా కళ్ళకు గంతలు కట్టుకున్నారా అని ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ రోడ్ల వెడల్పు కార్యక్రమం అవుతుంది. ఒక 50 పడకల ఆసుపత్రి అంటే అది మామూలు విషయం కాదు. ఇది అంటే గౌరవ మరి ఇక్కడ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవ మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళి నాయక్ మరి మన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ గారి యొక్క సహాయ సహకారాలతోని ఈ కేసముద్రం మండలము మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంటే వాళ్ళకు దిక్కుదోచని పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60 కోట్లతోని ఒక పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ రెండోది కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో అగ్నిమాపక ప్రమాదాలు ఎన్నో జరిగినాయి ఈ మండల కేంద్రంలో. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క నిర్లక్ష్యము ఎన్నో కుటుంబాలు ఎన్నో ఇండస్ట్రీలు ఆగమైనటువంటి పరిస్థితిలో ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్నిమాపక కేంద్రాలను కూడా మేము ఇక్కడ మరి మంజూరు చేయడం జరిగినది. అదేవిధంగా స్త్రీ శక్తి భవనాన్ని కూడా మంజూరు చేయడం జరిగినది. ఈ విధంగా ముస్లింలకు సంబంధించినటువంటి మరి షాదీఖానాకు 80 లక్షల రూపాయలతోని మరి మంజూరు జరిగినది. అదేవిధంగా అమీనాపురం పరిధిలో 1,50,00,000తోని మరి ఒక 25 సంవత్సరాల యొక్క కళ, ఇలా దళిత జాతికి 25 సంవత్సరాల కళను సాకారం చేసినటువంటి ఒక గొప్ప మనసున్న ఈ ప్రభుత్వము మరి అంబేద్కర్ భవనానికి 1,50,00,000 రూపాయలు కూడా మంజూరు చేయడం. ఈ విధంగా మేము చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అభివృద్ధి పదంతోని దూసుకుపోతున్నట్టు ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ నాయకులు మీరు చేసిన అభివృద్ధి ఏందో 10 సంవత్సరాలలో మీరు చేసినట్టు ఒక పనినైనా చెప్పమని ఈ సందర్భంగా వాళ్ళకి సవాల్ విసురుతా ఉన్నాను. అదేవిధంగా అంతర్గతంగా మరి 60 కోట్ల రూపాయలతోని మరి ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో కూడా మరి అభివృద్ధి పనులను మంజూరు చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ విధానము మేము ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే మరి ఈ రెండు సంవత్సరాలు మీ 10 సంవత్సరాల పాలన ఎక్కడా, మా 2 సంవత్సరాల పాలన ఎక్కడా, ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నాను. కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కాదు మేమే కైవసం చేసుకుంటామని చెప్తుంది బీఆర్ఎస్, ఏమంటారు? చాలా వాళ్ళ అంచనాలు మరి చాలా నవ్వుస్తా ఉన్నది. ప్రజలను చూద్దాం. 13వ తారీఖు నాడు మీరే చూస్తారు. రాబోయేది ప్రభంజనం. 16 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది. ఫలితాలు కూడా వాళ్ళకి అర్థమయ్యి దిక్కుదోచని పరిస్థితులలో ఏదో అలా మాట్లాడుతున్నారు తప్ప ఖచ్చితంగా కేసముద్రం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నది మరి సగర్వంగా నేను చెప్పబోతున్నాను. ఈ సందర్భంగా మీ 5వ వార్డు ఓటర్ మహాశయులకు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా మేము అమీనాపురంలోని 5వ వార్డు మరి అభ్యర్థిగా నా భార్య అంబటి లక్ష్మిని మరి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఎంపీటీసీగా ప్రాతినిధ్యము మరి సప్పిడిగుట్ట అమీనాపురం ఉన్నప్పుడు మేము ఎంపీటీసీగా గెలిచినాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాబట్టి మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా చేయలేకపోయినాం. అయినా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు కూడా ఇక మా గ్రామానికి చేయడం జరిగినది. ముఖ్యంగా ఈ 5వ వార్డు అభివృద్ధి 2 సంవత్సరాల్లో హనుమంతరావు నగర్ కాలనీలో ఉన్నటువంటి మరి గల్లీ కూడా సీసీ రోడ్లు మేము కూడా వేయడం జరిగింది. గతంలో ఈ వార్డు పరిధిలోకి వచ్చినటువంటి ఎస్సీ కాలనీలో కూడా 2006లో ఉప సర్పంచ్గా ఉన్ననాడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే సీసీ రోడ్లు వేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగినది. మొన్న ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి 29 ఇండ్లలో అత్యధికంగా 10 ఇండ్లను దళితులకు పేదోళ్లకు మరి ఇవ్వడం జరిగినది. 29 ఇండ్లను కూడా పక్కాగా ఎవరైతే అర్హులో పార్టీలకు అతీతంగా అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మేము పార్టీలకు అతీతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ వార్డు ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మేము పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసేటువంటి నాయకులం. మేము పేదల పట్ల పేదల అభ్యున్నతికే పనిచేసేటువంటి నాయకులం. కాబట్టి మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరితోని వెన్నంటి ఉండి ఈ గ్రామం నుంచి బయటికి పోకుండా ఇక్కడనే ఉండుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలలో మేము పాలు పంచుకుంటా ఉన్నాం. రాబోయే మరి ఎన్నికలు అయిపోగానే మరి ఇక్కడ 1.5 కోటి నిధులు కూడా ఈ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కాబట్టి
వెనువెంటనే అభివృద్ధి చేసే విధంగా ఏదైతే హనుమంతరావు కాలంలో నీటి సమస్య ఉన్నదో ఆ నీటి సమస్యను కూడా తీర్స్తాం. ఆ ఎస్సీ కాలనీ ఉన్నటువంటి మన మంచినీటి ఎద్దడిని కూడా ఉన్నది, అది కూడా తీర్స్తాం. అర్హులైనటువంటి పేద దళితులందరికీ కూడా ఇండ్లు ఇప్పిస్తాం. ఈ రోజే ఎమ్మెల్యే గారు కూడా ప్రచార కార్యక్రమంలో కూడా హామీ ఇవ్వడం జరిగినది. మేము ఒక జిల్లా నాయకునిగా, మాజీ ఎంపీటీసీగా మేము యాక్సెస్, ప్రజలతోని యాక్సెస్ ఉంది, పై స్థాయి నాయకులతో కూడా మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ వార్డును మరి ఒక ఆదర్శవంతమైనటువంటి వార్డుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ గుర్తించి మా చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, గెలిపిస్తే మీ సేవలో, మీ యొక్క ప్రతి సమస్యలో మీ వెన్నంటే ఉండి మీ సమస్యను తీస్తానని సందర్భంగా కోరుతా ఉన్నాను. కెమెరామెన్ నాగేశ్వర్, దామోదర్, మహబూబ్ జిల్లా న్యూస్.